నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ డైరీ న్యూస్. నేను మీ రణధీర్. గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్. మరి సర్పంచ్కి నిధులు రాకపోతే ఎట్లా పరిస్థితి? అప్పులు తెచ్చి కుప్పలు చేయడం, ఆ తర్వాత ఆత్మహత్యల పాలవడం, ఇదంతా జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే సర్పంచ్గా పాలనను అందించారో వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు పాలనను అందిస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా మరీ అధ్వానంగా తయారైందని కూడా మనకు తెలుస్తా ఉన్నది. మన గ్రామాల్లో తిరుగుతా ఉన్న పరిస్థితుల్లో కొంతమంది సర్పంచులు తమ ఆవేదనను వ్యక్తం చేసేళ్ళు. మాకు గతంలో బిల్లులు రాలేదు అని పాతోళ్ళు, ఇప్పుడు కొత్తోళ్ళు ఆల్రెడీ మేము ఎక్కి దాదాపుగా కొన్ని సంవత్సరం గడుస్తూ ఉన్నది, అయినా కూడా మాకు ఇప్పటి వరకు కూడా బిల్లులు వస్తలేవు అనేటువంటి ముచ్చట్లను కూడా మనకు సర్పంచులు వాపోతున్నటువంటి పరిస్థితి. అంటే సర్పంచులకు అంటే వాళ్ళ యొక్క పనులను చేస్తారు. ఎవరైతే సీసీ రోడ్ల పనులా, లేకపోతే గ్రామ పారిశుద్ధ్యం, ఇలాంటి పనులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఆ డబ్బులు రాకపోవడం వల్ల మిత్తి 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు తెచ్చి ఇంట్లో కూడా లొల్లు లేని, లేకపోతే వాళ్ళంతా కూడా కొంత స్ట్రెస్కు ఫీల్ అయినటువంటి సర్పంచులు చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే నేను అప్పుల బాధతోటే చచ్చిపోతున్నా అనేటువంటి లెటర్లు రాసి చనిపోయినటువంటి సర్పంచులు కోకొల్లలుగా ఉన్నారు. మరి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, సర్పంచుల మీద కొంచెం దృష్టి సారించండి. మీరు ప్రజాపాలన అందిస్తున్నారు, శబాష్. కానీ ఈ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచ్కు నిధులు ఉండాలి. గతంలో చేస్తున్నటువంటి సర్పంచుల యొక్క నిధులు కూడా విడుదలైతే సర్పంచులకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళకు నిధులు ఇస్తలేవు, ఇక్కడ వీళ్ళకు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళు పెట్టినటువంటి డబ్బులను కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే మనము కంపల్సరీ మనం పెడితేనే తర్వాత ఎంతో కొంత. ఇప్పుడు ఒక సందర్భం ఉంటుంది, సర్పంచ్ ఫోన్ చేస్తాడు, అన్న ఇది సోన్స్ వర్క్ ఉన్నది అన్న ఇక్కడ యాడ్ చేస్తున్నా అంటే ముందుగా డబ్బులు పెట్టుకోవాల్సింది. సరేమన్నా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉంటే తీసుకొని వాడుకోవచ్చు. కానీ గ్రామ పంచాయతీలలో వాళ్ళకు పాతోళ్ళకైతే డబ్బులు రానటువంటి పరిస్థితి ఉన్నది. కొత్తోళ్ళు కూడా ఇంకా ఇబ్బందులు పడుతున్నాము అనేటువంటి సంకేతాలు కూడా మనకు గ్రౌండ్ లెవెల్లో బలంగా వినిపిస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శి అయితేనేమి, సర్పంచ్ అయితేనేమి, సరే ఉప సర్పంచ్ అయితే వీళ్ళ మధ్యనే ఉంటుంది. కాబట్టి ముందుగా సర్పంచ్ పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి సర్పంచ్లను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి, వాళ్ళ మీద దృష్టి సారించండి. పాతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు పనిచేస్తారో వాళ్ళకు లక్షలు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిండు, వాళ్ళే పెట్టి రిలీజ్ చేయండి. ఎందుకంటే ఒక ప్రభుత్వం మీది రావచ్చు, ఒక ప్రభుత్వం వాళ్ళు రావచ్చు. ఇప్పుడు మీరు వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక మీ నాయకులను కూడా ఇబ్బంది పెడుతుంది కదా. ఎందుకంటే కార్యకర్తకి ఎక్కడ దెబ్బ పడుతుంది అంటే మీరు కొట్టుకుంటారు, మా జీవితాలతో ఎందుకు నాశనం చేసుకోవాలయ్యా అని కార్యకర్తలు అనేటోళ్ళు ఒకసారి వాళ్ళ మదిలో మెలుగుతుంది ప్రశ్న. ఎందుకంటే మీరు బయట మంచిగా మాట్లాడుకుంటారు, మేము లోపల కొట్లాడుకొని మా మధ్య కుటుంబాల మధ్య వైరుధ్యాలు, లేకపోతే మేము మాట్లాడుకోవటే వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ అదేవిధంగా శత్రువులు కూడా అయినటువంటి పరిస్థితి కూడా చూసాం. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పాత బాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా పాలనలో భాగంగా వాళ్ళు కూడా పాలు పంచుకుంటారు. వీళ్ళను కూడా నూతనంగా వచ్చిన వాళ్ళకు కూడా బడ్జెట్ రిలీజ్ చేస్తూ, లేకపోతే పెండింగ్ ఏదైనా బడ్జెట్ ఉంటే, ఎంతో కొంత బడ్జెట్ ఉంటే వాళ్ళ అకౌంట్లో ఏదైతే గ్రామ పంచాయతీ అకౌంట్లలోనైతే జమ చేస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది. గ్రామాలు కూడా అభివృద్ధి పదవులు ఉంటాయి. గ్రామాలు బాగుంటే మండలాలు బాగుంటాయి, మండలాలు బాగుంటే జిల్లా బాగుంటుంది, తర్వాత రాష్ట్రం బాగుంటుందని కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే రానున్న ఎన్నికలు ఎంపీటీ సెలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీ సెలక్షన్స్ ఉన్నాయి. వాటిని కూడా దృష్టి పెట్టుకుని, ఎందుకంటే వాళ్ళు కూడా పనిచేయాలి కదా. ఎందుకంటే గ్రామంలో నిజంగా చాలా కొరత ఉన్నది. ఎందుకంటే పైసలు లేవని చెప్తున్నారు, మాకు పైసలు పడితే మేము ఏ కంచెలు వేస్తామని కూడా వాళ్ళే డైరెక్ట్ చెప్తా ఉన్నారు. మనం ఏది అడగనటువంటి పరిస్థితి వచ్చింది కదా. సో ఒకసారి దాని గురించి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే దృష్టి సారించి నిధులు విడుదల చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత గ్రామాల్లో ఆటోమేటిక్గా బాగుపడతాయి. సో ఇది అప్డేట్స్ చూస్తున్నానండి పీపుల్స్ డైరీ. థ్యాంక్ యూ సో మచ్.